హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ డ్రింక్ని ప్రిపేర్ చేద్దాం. అయితే ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందులో ఏం యూజ్ చేస్తామంటే ఉసిరికాయ ప్లస్ బీట్రూట్ అండి. ఈ రెండు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అలానే ఉసిరికాయని చాలామంది పికిల్స్ రూపంలో, అలానే వాటర్లో నానబెట్టి తీసుకుంటున్నారు కదా. అలా కన్నా మనకి ఇలా డ్రై ఫామ్లో తీసుకుంటే మన హెల్త్కి ఇంకా మంచిది. అయితే ఈ డ్రింక్ని మనం పడగడుపునే ఖాళీ కడుపుతో తీసుకోవాలండి. ఇది వారానికి ఒక 3 రోజులు తీసుకుంటే చాలు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, రాసి ఉసిరికాయలు ఉంటాయి కదండీ, పెద్ద ఉసిరికాయలు. వాటిని శుభ్రంగా వాష్ చేసి ఫ్రెష్‌గా తెచ్చుకున్న ఉసిరికాయలని యూజ్ చేస్తే చాలా బెటర్. అయితే ఫస్ట్ మనకి ఉసిరికాయల్ని ఒక గ్రేటర్ తీసుకొని చక్కగా ఇలా గ్రేట్ చేసేయండి. ఇలా మీడియంగా మనం గ్రేట్ చేసుకోవాలండి. మనకి అక్కడ ఒక గ్రేటర్‌లో చాలా టైప్స్ ఉంటాయి కదా. మనకి ఇలా మీడియం సైజ్‌లో గ్రేట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 బీట్రూట్స్ తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఒక 2 బీట్రూట్స్ తీసుకున్నాను. అయితే మనకి బీట్రూట్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. అలానే ఈ 2 గ్రేట్ చేసిన తర్వాత మనకి ఉసిరికాయ కొంచెం వగరుదనం అనేది ఉంటుంది కదా. ఆ వగరుదనం కొంచెం పోవడానికి మనం ఇందులో కాస్త ఒక 2 స్పూన్లు సోంపండి, ఈ సోంపును వాడతాము. ఆ తర్వాత ఒక 1 స్పూన్ పటిక బెల్లం కూడా స్వీట్నెస్ కోసం వేస్తాం. అలానే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, వీటిని మనం కాస్త డ్రై రోస్ట్ చేసేసి కొంచెం కచ్చాపచ్చిగా దంచేసుకోండి. దీంతో పాటు కొంచెం చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు నల్లుప్పును కూడా వేస్తామండి. ఇప్పుడు ఈ 5 మనం పౌడర్ చేసుకొని, ఇప్పుడు ఆమ్లాన తర్వాత బీట్రూట్ని మనం గ్రేట్ చేసుకున్నాం కదా. ఈ గ్రేట్ చేసుకున్న దాంట్లో ఈ పౌడర్ని మిక్స్ చేసేద్దాం. ఈ ఆమ్లాకి బీట్రూట్కి మనకి గ్రేట్ చేసిన తర్వాత కాస్త తడి అనేది వస్తుంది. ఆ తడిలో మనం ఈ పౌడర్ వేయగానే చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. అయితే ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఫ్యాన్ కింద ఒక రోజు ఎండబెట్టాలండి, ఆరాలన్నమాట. ఇలా ఆరిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే నుంచి ఒక 4-5 డేస్ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద మొత్తం ఈ గ్రేట్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసేయండి. దానిపైన ఒక క్లాత్ వేసేసి ఎండలో ఒక 4-5 రోజుల వరకు చక్కగా ఎండిపోతాయండి. ఇలా ఎండిన తర్వాత ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటుంది. అలాగే దీన్ని ఓవెన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓవెన్లో కూడా డ్రై చేయొచ్చు అనమాట. అంటే మనకి ఫ్యాన్లో ఒక 1 డే అంతా ఆరిపోయిన తర్వాత ఒక 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు ఓవెన్లో పెట్టండి, చక్కగా క్రిస్పీగా వస్తుంది. అయితే ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని డైరెక్ట్‌గా తినొచ్చండి. లేదంటే గనక ఇప్పుడు నేను హెల్తీ డ్రింక్ అని చెప్పాను కదా, ఇలా మిక్సీలో వేసేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ చేసేయండి. పౌడర్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ అండి గోరువెచ్చని నీళ్ళలో చక్కగా మిక్స్ చేసుకొని పడగడుపునే ఖాళీ కడుపుతో చక్కగా తీసుకుంటే ఎంతో హెల్తీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థాంక్ యూ.